హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు మనకి ఎస్ఎన్వై కాస్మోస్ వారు హైదరాబాదులో ఒక బిగ్గెస్ట్ ఎడ్యుకేషన్ ఫెయిర్ అనేది చేస్తూ ఉన్నారనమాట. సో ఆదివారం రోజు నిజాంపేటలో జేఎన్టీయు మెట్రో స్టేషన్ దగ్గర ఈ ఎడ్యుకేషన్ ఫెయిర్ అనేది జరుగుతుంది. ఎవరికి ఇది ఇంపార్టెంట్ అనేటువంటి విషయాన్ని సార్ ద్వారా మనం తెలుసుకున్నాం. మనతోటే ఉన్నారు ఎస్ఎన్వై కాస్మోస్కి సంబంధించి అర్జున్ గారు. నమస్కారం అండి. నమస్తే సార్. సార్, ఏం ఈవెంట్ కండక్ట్ చేస్తున్నారు మా తల్లిదండ్రుల కోసం, విద్యార్థుల కోసం? వాట్ ఈస్ ఫర్ దట్? సార్ దిస్ ఈజ్ ఇది మెయిన్గా కమింగ్ ఆటమ్ ఇంటేక్ సార్. ఆగస్ట్ 2026 ఇంటేక్ బ్యాచిలర్స్ కానీ మాస్టర్స్ కానీ చదవాలనుకున్న వాళ్ళకి ఇది ఒక గుడ్ ఆపర్చునిటీ టు మీట్ 7 లీడింగ్ పబ్లిక్ యూనివర్సిటీస్. 7 డిఫరెంట్ పబ్లిక్ యూనివర్సిటీస్ ఫ్రమ్ స్వీడన్ నుంచి వస్తున్నారు సార్. ఆ యూనివర్సిటీ అఫీషియల్స్ వాళ్ళు అక్కడ అవైలబిలిటీ ఉంటారు. మీకు మార్నింగ్ 10 o'clock నుంచి 1 o'clock 1:30 వరకు మీరు అక్కడ ఇంటరాక్ట్ అయ్యి అక్కడ ట్యూషన్ ఫీజు ఎంత ఉంది, స్కాలర్షిప్స్ ఏముంటాయి, దానికి కావాల్సిన ఎంట్రీ రిక్వైర్మెంట్స్ ఏంటి, నాట్ ఓన్లీ యూనివర్సిటీ పీపుల్, మా స్టాఫ్ కూడా అవైలబిలిటీ ఉంటారు. పేరెంట్స్తో రావచ్చు, మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా తెలుసుకోవచ్చు. చాలా బెటర్గా ఉంటుంది సార్. అందుకే ఈ ఫేర్ కండక్ట్ చేస్తున్నాము. ఎవ్రీబడి వీఆర్ ఇన్వైటెడ్ టు కమ్ దిస్ ఫేర్. ఓకే సార్. డిస్క్రిప్షన్లో దీనికి సంబంధించినటువంటి లొకేషన్ అంతా కూడా ఉంటుంది, డేట్, ఇన్విటేషన్ కూడా ఉంటుంది. సో దీనికి ఏం ప్రత్యేకంగా మీరు మళ్ళీ పాస్ ఏం అవసరం లేదు, డైరెక్ట్గా ఎవరైనా కూడా అటెండ్ అవ్వచ్చు. అవును సార్. ఓకే, ఇంకేమైనా చెప్తారా సార్ ఈ పర్టికులర్ ఈవెంట్ గురించి? మీరు ఎస్ఎన్వై కాస్మోస్ రిప్రజెంటేటివ్గా వాట్ యువర్? జనరల్గా దిస్ ఈస్ ద బెస్ట్ ఇంగ్లీష్ స్పీకింగ్ కంట్రీ, వన్ ఆఫ్ ద ఇంగ్లీష్ స్పీకింగ్ కంట్రీ ఫ్రమ్ యూరోప్ సార్. అది ఇంకొకటి ఏంటంటే అఫోర్డబుల్ ఫీజ్ కూడా. మీకు ఫీజు కూడా ఆల్మోస్ట్ 1 yearకి 12 to 15 lakhs మధ్యలో ఉంటుంది. సో మీరు అడ్మిషన్ వచ్చిన తర్వాత దీని యొక్క బెనిఫిట్ ఏంటంటే సార్, ఓన్లీ ఫస్ట్ సెమిస్టర్ ఫీజు మాత్రమే పే చేయాలి. ఫస్ట్ సెమిస్టర్ ఫీజు పే చేసిన తర్వాత డైరెక్ట్గా వీసా అప్లై చేసుకోవచ్చు. వీసా అప్లై చేయడానికి మీరు పాస్పోర్ట్ సబ్మిట్ చేయాల్సిన పని కూడా లేదు సార్. అంతా ఆన్లైన్ లో ఉంటుంది. ఎవ్రీథింగ్ డిజిటల్. బ్లాక్ అకౌంట్ ఉంటుందా సార్? లేదు సార్, డైరెక్ట్ గా స్టూడెంట్ పేరు మీద ఇండియన్, ఎస్బీఐ, ఏ బ్యాంక్ లో అయినా, ఎనీ పబ్లిక్ బ్యాంక్స్ లో స్టూడెంట్ కి అకౌంట్ ఉండాలి. ఆ అకౌంట్ లో లిక్విడ్ క్యాష్ లో అమౌంట్ ఉండాలి సార్. ఎంత ఉండాలి సార్? అది 1 yearకి 13 lakhs ఉండాలి సార్. 2 yearsకి 25 lakhs ఉండాలి. అంటే మీ దగ్గర ఇప్పుడు మనీ లేవు, 1 semester ఫీజ్ పే చేశాను, నాకు డబ్బులు ఎక్కువ అరేంజ్ కాలేదు, మీరు ముందు 1 year వీసా అప్లై చేసుకోండి. మళ్ళీ నెక్స్ట్ ఇయర్కి వచ్చేసరికి మళ్ళీ అప్పుడు మనీ 13 లక్షలు చేతిలో ఉంటే ప్లస్ ఇది ఒక 6 లక్షలు, 18 లక్షలు చేతిలో, కానీ 20 lakhs చేతిలో ఉంటే కంఫర్టబుల్ గా వీళ్ళు స్వీడన్ డెఫినెట్లీ వెళ్ళొచ్చు సార్. డెఫినెట్లీ వెళ్ళొచ్చు. ఓకే ఓకే. సో ఎంఎస్ కి కూడా దీంట్లో ఎక్కువ మంది వెళ్తుంటారు సార్? ఎక్కువ మంది వెళ్తారు సార్. ఎవ్రీ ఇయర్ మీకు ఇండియా నుంచి ఆల్మోస్ట్ హార్డ్ కోర్సెస్ ఇన్ ది స్వీడన్ కంట్రీ, ఇన్ ది పబ్లిక్ యూనివర్సిటీస్ పాయింట్ ఆఫ్ వ్యూ ఏం చెప్తారు? ఫస్ట్ ప్రయారిటీ వచ్చేసేసి సస్టైనబిలిటీ, ఎనర్జీ ప్రోగ్రామ్స్, వేస్ట్ కన్వర్షన్ ఎనర్జీ ప్రోగ్రామ్స్, లేటర్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ కాంప్లెక్స్ అడాప్టివ్ సిస్టమ్స్ అని కొత్త డిఫరెంట్ కోర్స్ ఉంటుంది. దీనికి చాలా బాగుంటాయి సార్. అండ్ యూనిక్ గా కావాలి అనుకుంటే మీకు టెక్స్టైల్ స్కూల్స్ ఉన్నాయి. బోరా స్కూల్ ఆఫ్ టెక్స్టైల్స్ విచ్ ఇస్ వన్ ఆఫ్ ద పార్టిసిపేటింగ్ స్కూల్ ఇన్ ద ఫేర్. ఓకే, దాని గురించి కూడా మీరు రీసెర్చ్ చేయొచ్చు. అంటే ఇది టెక్స్టైల్ టెక్నాలజీ చదువుతారు? yes sir, టెక్స్టైల్ టెక్నాలజీ, టెక్స్టైల్స్ అని ఇంకా అలాంటి ఏదైనా కొన్ని యూనివర్సిటీస్ పేర్లు ఇంపార్టెంట్. ఇప్పుడు 7 యూనివర్సిటీస్ పార్టిసిపేట్ చేసేది. టెక్నికల్ యూనివర్సిటీస్ వచ్చి లింక్ షాపింగ్ యూనివర్సిటీ అని ఒకటి ఉంది సార్. యాన్ షాపింగ్ అని ఒక యూనివర్సిటీ ఉంది. అండ్ యూనివర్సిటీ ఆఫ్ బొరాస్, యూనివర్సిటీ ఆఫ్ స్కోడే అండ్ యూనివర్సిటీ వెస్ట్, మంచి వోల్వో ప్రొడక్షన్ టెక్నాలజీ ప్లాంట్ తో టైఅప్ ఉంది ఈ యూనివర్సిటీ వెస్ట్. ఆటోమేటివ్ సెక్షన్, మీకు ఆటోమేషన్, రోబోటిక్స్, ఎలక్ట్రోమెకానికల్ వెహికల్స్, ఎలక్ట్రికల్ వెహికల్స్. Okay. దీస్ ప్రోగ్రామ్స్ ఆర్ హైలీ అడ్వాన్స్డ్ ప్రోగ్రామ్ ఫ్రమ్ యూనివర్సిటీ వెస్ట్ అన్నమాట. దీని నుంచి అవైలబిలిటీ ఎక్కువగా కనబడుతూ ఉంటుంది. నెక్స్ట్ డిఫరెంట్ యూనిక్ క్యాపిటల్ సిటీకి దగ్గరగా ఉంటుంది మలార్డాలన్, విచ్ వి కాల్ ఇట్ యాజ్ MDH యూనివర్సిటీ అని అంటారు. దాంట్లో కూడా ఫైనాన్షియల్ ఆస్పెక్ట్స్ ప్రోగ్రామ్, ఫైనాన్షియల్ ఇంజనీరింగ్ మ్యాథమెటిక్స్ ప్రోగ్రామ్, ఫిన్టెక్ టైప్ ప్రోగ్రామ్స్ అవైలబిలిటీలో ఉంటాయి సార్. ఈచ్ యూనివర్సిటీ హాస్ డిఫరెంట్ యూనిక్ డిఫరెంట్ ప్రోగ్రామ్స్, హై రేటెడ్ ప్రోగ్రామ్స్ గా ఉంటాయి సార్. సో దీనికి సంబంధించిన లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఉందండి. అదేవిధంగా మీకు లొకేషన్ కూడా దీంట్లో డిస్క్రిప్షన్లో ఇస్తున్నాం. తప్పకుండా అందరూ కూడా విజిట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. జై హింద్.